జీవితంలో కొన్ని డోర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ట్రూ ఎస్యూవీ లవర్స్ కూడా ఆల్ న్యూ 5 డోర్ థార్ ఎప్పుడు వస్తుందని ఈగర్గా వెయిట్ చేశారు. సో వారందరి కోసం మహేంద్ర కంపెనీ ఆల్ న్యూ 5 డోర్ థార్ని మన ముందుకు తీసుకొని వచ్చింది. అండ్ అదే థార్ రాక్స్. చాలామంది అనుకుంటుంటారు ఇది జస్ట్ 3 డోర్ బదులు 5 డోర్ ఎస్యూవీ కదా, దీంట్లో ఏం స్పెషల్ ఉంది అని. మీరు అలా అనుకుంటే ఖచ్చితంగా తప్పు చేసినట్టే. మరి ఈ థార్ రాక్స్ అసలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వేరే ఆప్షన్ లేదు, వీడియో చివరి వరకు చూడాల్సిందే. బట్ అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ థార్ రాక్స్. ఇంతకుముందు చెప్పినట్టు ఇది జస్ట్ 5 డోర్ థార్ అయితే కాదు, 3 డోర్ థార్తో కంపేర్ చేస్తే దీంట్లో కొత్తగా ఎం గ్లైడ్ ప్లాట్ఫామ్ 4th జనరేషన్ బాడీ అండ్ ఫ్రేమ్ చాసిస్తో బిల్డ్ చేశారు. ఇది హై టార్షనల్ స్టిఫ్నెస్ ఉండడంతో పాటు లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఎలాంటి కండిషన్స్లో అయినా కూడా ఈ చాసిస్ మీకు మంచి స్టిఫ్నెస్ని అలాగే మంచి స్ట్రెంగ్త్ని ఆఫర్ చేస్తుంది. సస్పెన్షన్ సెటప్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మల్టీ లింక్ సస్పెన్షన్ విత్ వ్యాట్స్ లింకేజ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాదు అడ్వాన్స్డ్ హైడ్రాలిక్ రీబౌండ్ స్టాప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే 3 డోర్ థార్లో వచ్చేసరికి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఉంటే దీంట్లో వచ్చేసరికి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి వల్ల మీరు ఎలాంటి కండిషన్స్లో వెళ్తున్నా కూడా బాడీ కంట్రోల్ చాలా బాగా ఉంటుంది. అంతేకాదు మీకు ప్లెజెంట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని ఇది ఆఫర్ చేస్తుంది. జస్ట్ 5 డోర్సే కాదు, మోర్ ప్రాక్టికాలిటీ, కంఫర్ట్, కన్వీనియన్స్ని కూడా ఈ థార్ రాక్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సో దానికి తగ్గట్టే టాప్ అండ్ వేరియంట్స్లో ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ ఫీచర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా సేఫ్టీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మహేంద్ర అంటే సేఫ్టీ అంటే మహేంద్ర. అందులో కూడా థార్ రాక్స్ ఇప్పుడు హై స్ట్రెంత్ స్టీల్తో చాసిస్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు దీంట్లో 35+ సేఫ్టీ ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. ఇంకా టాప్ అండ్ వేరియంట్స్లో కూడా లెవెల్ 2 ADASని ఇచ్చారు. నేను ఇందాక చెప్పాను కదా, ఈరోజు నేను రివ్యూ చేస్తున్నది డీజిల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్. అండ్ దీంట్లో వచ్చేసరికి 4x4 ఆప్షన్ కూడా ఉంది. సాధారణంగా వెహికల్ వచ్చేసరికి డిఫాల్ట్గా 2 వీల్ డ్రైవ్లో ఉంటుంది. మీకు 4x4 కావాలనుకుంటే ఒక సపరేట్ లివర్ అనేది ప్రొవైడ్ చేసింటారు. సో దాని ద్వారా మీరు 4x4ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి 2 వీల్ డ్రైవ్ హై, 4 వీల్ డ్రైవ్ లో అండ్ 4 వీల్ డ్రైవ్ హై. అంతేకాదు మనకి ఈ గేర్ లివర్ అండ్ 4x4 ఆప్షన్తో పాటు 3 టెరైన్ మోడ్స్ కూడా మహేంద్ర కంపెనీ థార్ రాక్స్లో ఆఫర్ చేస్తుంది. అవి వచ్చేసరికి స్నో, మడ్ అండ్ శాండ్ అనమాట. సో వీటన్నిటి వల్ల మీకు ఎలాంటి కండిషన్స్లో వెళ్తున్నా కూడా వెహికల్ ఎక్కడా మీకు ట్రబుల్ అనేది ఇవ్వదు. అంతేకాదు దీంట్లో 19 ఇంచెస్ వీల్స్ కూడా టాప్ అండ్ వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. అవి కూడా ఆల్ టెరైన్ టైర్స్తో వస్తుంది. ఇంకా హై గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. అలాగే మీరు వాటర్లో వెళ్ళే కూడా మీకు ఆప్షన్ ఉంది. మనకి 650 mm వరకు వాటర్ వేడింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే దీంట్లో ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉంది. దీనివల్ల ఏమంటే మనకి రేర్ యాక్సిల్ని లాక్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ట్రికీ కండిషన్స్లో, అంటే మీరు బురదలో వెళ్ళినప్పుడు వీల్స్ అనేవి స్ట్రక్ కాకోకుండా ఈ ఆప్షన్ కూడా మనకి ఉపయోగపడుతుంది. సో వీటన్నిటి వల్ల మీకు కొంచెం స్కిల్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే థార్ రాక్స్ని ఈజీగా కొండల్లో గుట్టల్లో కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. థార్ రాక్స్ని మహేంద్ర కంపెనీ 2 ఇంజన్స్తో ఆఫర్ చేస్తుంది. ఒకటి వచ్చేసరికి 2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో కూడా అందుబాటులో ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేసరికి 162 HP పవర్ని అలాగే 330 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వచ్చేసరికి 177 HP పవర్ని అలాగే 380 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మనకి పెట్రోల్ ఇంజన్ కేవలం రేర్ వీల్ డ్రైవ్ ఆప్షన్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు 4x4 కావాలంటే ఖచ్చితంగా మీరు డీజిల్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మనలో చాలామందికి రేర్ వీల్ డ్రైవ్ అంటే తెలియకపోయి ఉండొచ్చు. రేర్ వీల్ డ్రైవ్లో వచ్చేసరికి ఇంజన్ నుండి పవర్ రేర్ యాక్సిల్ అండ్ ట్రాన్స్మిషన్ ద్వారా రేర్ వీల్స్కి సెండ్ చేయబడుతుంది. ఇంకొక ఇంజన్ వచ్చేసరికి 2.2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజన్. అండ్ ఇది కూడా మనకి 2 గేర్ బాక్సెస్తో ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈజ్ 6 స్పీడ్ మాన్యువల్, మరొకటి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చేసరికి 152 HP పవర్ని అలాగే 330 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే 2 డిఫరెంట్ స్టేట్ ఆఫ్ ట్యూనింగ్స్తో అందుబాటులో ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 152 HP పవర్ 330 Nm టార్క్, మరొకటి వచ్చేసరికి 175 HP పవర్ని అలాగే 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు డీజిల్ ఇంజన్ వచ్చేసరికి మనకి రేర్ వీల్ డ్రైవ్తో పాటు 4x4 ఆప్షన్తో కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఈరోజు నేను రివ్యూ చేస్తున్నది వచ్చేసరికి డీజిల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్, దట్ ఈజ్ AX7L. థార్ రాక్స్ నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నోటీస్ చేసిన విషయం వచ్చేసరికి NVH లెవెల్స్. డీజిల్ ఇంజన్ అయినా కూడా ఎక్కడ హార్ష్గా అయితే లేదు. రిఫైన్మెంట్ లెవెల్స్ అయితే సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్టార్టింగ్ చేసినప్పుడు కానీ లేదా లో స్పీడ్స్లో నడిపేటప్పుడు కానీ మీరు పెట్రోల్ కార్ నడుపుతున్నారా లేదా డీజిల్ ఎస్యూవీ నడుపుతున్నారా అనే ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంత స్మూత్గా ఉంది ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ అనేది.
కాకపోతే మరీ హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు అంటే 80 కిలోమీటర్స్ ఆర్ 90 కిలోమీటర్స్ దాటిన తర్వాత నుండి మీకు ఈ రోడ్ నాయిస్ అనేది క్యాబిన్లో వినపడుతుంది. బట్ ఓవరాల్గా క్యాబిన్ ఇన్సులేషన్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. థార్ రాక్స్ అనేది చాలా బిగ్ ఎస్యూవీ అనమాట. అంటే దాని తగ్గట్టే వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ అందులో ఇది బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్తో వస్తుంది. బట్ దానికి తగ్గట్టు కూడా పవర్ అనేది ఎక్కడా మీకు ల్యాగ్ అనేది లేదు. ఇంత బిగ్ ఎస్యూవీ అయినా కూడా పవర్ డెలివరీ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. సాధారణంగా ఇంతకుముందు థార్ అంటే కేవలం ఆఫ్ రోడ్ పర్పస్కి మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ మహేంద్ర చాలా తెలివిగా దీన్ని ఆఫ్ రోడ్తో పాటు హైవే పర్పస్ కూడా డిజైన్ చేశారు. సో దానికి తగ్గట్టే మీకు ఎక్కడా కూడా పవర్ ల్యాగ్ అనేది ఉండదు. ఈజీగా మీరు హైవేలో 100 కిలోమీటర్స్ పైన స్పీడ్తో కూడా ఎఫెక్టివ్గా క్రూజ్ అయితే చేయొచ్చు. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా, డీజిల్ కానీ పెట్రోల్ కానీ 2 గేర్ బాక్సెస్తో అందుబాటులో ఉంటుందని. అండ్ నేను డ్రైవ్ చేస్తున్నది వచ్చేసరికి ఆటోమేటిక్ గేర్ బాక్స్. సో గేర్ షిఫ్టింగ్ పరంగా అయితే ఎక్కడ ల్యాగ్ లేదు. ఇది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయితే అవుతుంది. లో స్పీడ్స్లో వెళ్ళినా హై స్పీడ్స్లో వెళ్ళినా కూడా గేర్ షిఫ్టింగ్ పరంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా మీరు కావాలనుకుంటే మాన్యువల్ మోడ్లోకి మార్చుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఎవరైనా ఎగ్జైటింగ్గా నేను డ్రైవ్ చేయాలి లేదా ఆఫ్ రోడ్ కండిషన్స్లో నేను గేర్స్ని నాకు తగ్గట్టు మార్చుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఇవ్వలేదు. బట్ మీరు మాన్యువల్ మోడ్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని మీకు తగ్గట్టు గేర్స్ని అయితే మార్చుకోవచ్చు. ఇంకా స్టీరింగ్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే థార్ 3 డోర్లో వచ్చేసరికి హైడ్రాలిక్ స్టీరింగ్ ఉంది. బట్ దీంట్లో వచ్చేసరికి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంది. సో అది కూడా నేను ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద ఎస్యూవీ అయినా కూడా నడిపేటప్పుడు మీకు ఎక్కడా హెవీగా అనిపించదు. స్టీరింగ్ లో స్పీడ్స్లో వచ్చేసరికి చాలా లైట్గా ఉంది. సో ఇది ఖచ్చితంగా ట్రాఫిక్ కండిషన్స్లో మనకి బెనిఫిట్ అనే చెప్పాలి. అదే మీరు స్పీడ్ అందుకునే కొద్దీ హైవేలో స్పీడ్గా వెళ్ళేటప్పుడు స్టీరింగ్ అనేది వెయిటెడ్గా అనిపిస్తుంది. నడిపే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది. ఇలాంటి ఎస్యూవీస్లో నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే విజిబిలిటీ. మీరు డ్రైవర్ సీట్లో కూర్చోగానే బానెట్ దగ్గర నుండి ముందర రోడ్డు వరకు క్లియర్గా విజిబిలిటీ అయితే ఉంటుంది. అంతేకాదు మనకి థార్ రాక్స్ టాప్ ఎండ్ వేరియంట్స్లో వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరా కూడా ఇచ్చారు. సో బ్లైండ్ స్పాట్స్ కూడా ఈజీగా మీరు డిటెక్ట్ చేయగలుగుతారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా మనకి ఈ స్క్రీన్ ద్వారా ఈ బ్లైండ్ స్పాట్స్ని మనం చూడగలుగుతాం. థార్ రాక్స్లో మనకి లెవెల్ 2 ADAS ఫీచర్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫీచర్ వచ్చేసరికి AX3L, AX5L అండ్ AX7L వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. నేను ఈ ఫీచర్స్ అన్నీ అయితే టెస్ట్ చేయడం లేదు, మెయిన్ ఫీచర్స్ మాత్రమే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకవేళ మీరు లెవెల్ 2 ADAS గురించి కానీ లేకపోతే ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియోస్ అయితే చేశాను. సో వాటిని ఒక్కసారి రిఫర్ చేయండి. ఇప్పుడు ఈ ADASలో లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫీచర్ మీకు యాక్టివేట్ కావాలంటే కంపల్సరీగా ఈ రోడ్డు మీద ఈ లేన్ మార్కింగ్ అనేవి క్లియర్గా ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ నేను హైవేలో పోతున్నాను, లేన్ మీద వెళ్ళడం అయితే జరుగుతోంది ఒక సైడ్కి. సో ఇప్పుడు నేను స్టీరింగ్ వీల్ కూడా వదిలేయడం అయితే జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కార్ అనేది ఆటోమేటిక్గా ఈ లేన్ మార్కింగ్ తగ్గట్టు స్టీరింగ్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ నేను ఇప్పుడు సైడ్ కన్నా కూడా మళ్ళీ అదే మీకు సెట్ చేసుకుంటుంటుంది. చూడండి. సో ఇలా ఈ ఫీచర్ అనేది మీకు హైవేలో బాగా యూజ్ అయితే అవుతుంది. రైడ్ క్వాలిటీ గురించి చెప్పాల్సి వస్తే థార్ని మనము నార్మల్ ఆర్ హైవే రోడ్స్లో కన్నా కూడా ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడే దీని రియల్ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రోడ్డు నిండా గుంతలున్నా లేదా అసలు రోడ్డే లేకపోయినా థార్ చెప్పే ఒకే ఒక్క మాట, పద చూసుకుందామని. సో ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయొచ్చు, ఇలాంటి రోడ్స్లో వెళ్ళేటప్పుడు నార్మల్ కార్స్ అయితే ఒక భయం అనేది ఉంటుంది, ఏమని కింద తగులుతుందేమో ఏమన్నా అవుతుందేమో అని. బట్ థార్లో వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ అనేది అస్సలు ఉండదు. ఇంకా ఇలాంటి రోడ్లో వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది. కాకపోతే మీకు హైవేస్లో వెళ్ళేటప్పుడు కానీ లేదా సిటీ కండిషన్స్లో వెళ్ళేటప్పుడు కానీ ఎస్పెషలీ లో స్పీడ్స్లో కొంచెం బౌన్సీ ఉంటుంది రైడ్ ఫీల్ అనేది. బట్ ఓవరాల్గా అయితే థార్ రాక్స్ రైడ్ క్వాలిటీ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. మీకు ప్లెజెంట్ అండ్ కంపోజ్డ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇది ఆఫర్ చేస్తుంది. మైలేజ్ని అయితే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఇది హెవీ ఎస్యూవీ అనమాట. అది కూడా బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్తో వస్తుంది. సో దానికి తగ్గట్టే మైలేజ్ని ఇస్తుంది. పెట్రోల్లో అయితే మీరు హార్ష్గా యాక్సిలరేషన్ ఇచ్చినా లేదా హెవీ బ్రేకింగ్ అప్లై చేసినప్పుడు మైలేజ్ సింగిల్ డిజిట్లో కూడా వస్తుంది. కొంచెం మీకు మైలేజ్ బెటర్గా కావాలనుకుంటే డీజిల్కి వెళ్ళొచ్చు. బట్ అందులో కూడా మీరు భారీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే డీజిల్లో కూడా ఆటోమేటిక్ను బట్టి అలాగే మీరు 4x4 యూస్ చేసేదాన్ని బట్టి కూడా మైలేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది.
థార్ రాక్స్ ఇంటీరియర్ మొత్తం కూడా డ్యూయల్ టోన్ కాంబినేషన్లో ఇచ్చారు. దట్ ఈస్ బ్లాక్ అండ్ ఐవరీ వైట్. అండ్ మనకు ఆ ప్రీమియంగా కనపడడం కోసం అక్కడక్కడ పియానో బ్లాక్ అలాగే క్రోమ్ ఇన్సర్ట్స్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు టాప్ అండ్ వేరియంట్స్లో వచ్చేసరికి ఈ డాష్ బోర్డ్ మీద సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ డీసెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది క్యాబిన్లో. ఇంకా ఆఫ్ రోడ్ కండిషన్స్లో వెళ్ళేటప్పుడు ప్యాసింజర్స్కి అడిషనల్ గ్రిప్ ఉండడం కోసం ఈ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్ని కూడా డ్రైవర్కి సంబంధించింది మనం ముందుకు వెనకలకి స్లైడ్ చేసుకోవచ్చు. సో షార్ట్గా ఉండే వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందనే చెప్పాలి. ఇంకా మనకి డ్రైవర్ సీట్ని కూడా ఎలక్ట్రిక్ పవర్ అడ్జస్టబుల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మనకి ఇదే స్టీరింగ్ వీల్ XUV 700 అలాగే స్కార్పియోన్లో కూడా చూస్తుంటాం. సో అదే స్టీరింగ్ వీల్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే దీన్ని మనం హైట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు, రీచ్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇంటీరియర్ మొత్తం బాగుంది కానీ కాకపోతే ఒక్కటే సీట్స్ అనేవి వైట్ కలర్లో ప్రొవైడ్ చేశారు. సో త్వరగా డర్ట్ని అట్రాక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే టాప్ అండ్ వేరియంట్స్లో వచ్చేసరికి ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ వచ్చేసరికి వెంటిలేటెడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు నేను థార్ రాక్స్ సెకండ్ రోలో ఉన్నాను, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. స్పేస్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లెగ్ రూమ్ తీసుకున్నా, హెడ్ రూమ్ తీసుకున్నా, షోల్డర్ రూమ్ తీసుకున్నా కూడా డీసెంట్గా ఉందనే చెప్పాలి. 3 అడల్ట్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు సెకండ్ రోలో. మరీ ముగ్గురు కూడా భారీ పర్సనాలిటీ ఉంటే ఇరుగ్గా అనిపిస్తుంది కానీ బట్ నార్మల్ సైజ్ అడల్ట్స్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకోకుండా హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా బాగుంది. అంతేకాదు మీరు సెకండ్ రో సీట్స్ని కొంతవరకు రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. అలాగే రేర్ ప్యాసింజర్స్ కోసం AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా 3 హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసరికి 2 హెడ్ రెస్ట్ని మనం అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ రో డోర్ హ్యాండిల్స్ని C పిల్లర్లో ప్రొవైడ్ చేశారు. సెకండ్ రోలో డోర్స్ ఇవ్వడం ఫ్యామిలీస్కి చాలా అడ్వాంటేజ్. కాకపోతే వయసులో పెద్దవాళ్ళు ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండడం, అలాగే B పిల్లర్కి రేర్ సీట్స్కి గ్యాప్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఎంటర్ అవ్వడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కాకపోతే గ్రాబ్ హ్యాండిల్స్, ఫుట్ బోర్డ్ సహాయంతో సెకండ్ రోలోకి ఇబ్బంది పడకుండా ఎంటర్ అవ్వచ్చు. థార్ రాక్స్లో నాకు బాగా నచ్చిన విషయాలలో ఒకటి బూట్ స్పేస్. సాధారణంగా సెకండ్ రో సీట్ స్పేస్ పెంచడం కోసం బూట్ స్పేస్ని కాంప్రమైజ్ చేస్తుంటారు. బట్ థార్ రాక్స్లో అలా అయితే చేయలేదు. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బూట్ స్పేస్ ఉందనేది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుండి రూఫ్ టాప్ వరకు తీసుకుంటే 644 లీటర్స్ బూట్ స్పేస్ని ఇది ఆఫర్ చేస్తుంది. అలా కాకోకుండా బేస్ నుండి సీట్ వరకు తీసుకుంటే 447 లీటర్స్ బూట్ స్పేస్ని ఆఫర్ చేస్తుంది. ఒకవేళ ఇంకా మీకు బూట్ స్పేస్ ఎక్కువగా కావాలనుకుంటే సెకండ్ రో సీట్స్ని 60:40 రేషియోలో ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. థార్ 3 డోర్తో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా కొన్ని చేంజెస్ చేశారు. ఫ్రంట్లో గ్రిల్ని మార్చారు. అలాగే LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ C షేప్డ్ LED DRLs ప్రొవైడ్ చేశారు. ఇంకా LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఫ్రంట్ బంపర్ డిజైన్ని కూడా స్లైట్గా చేంజ్ చేశారు. థార్ 3 డోర్లో లాగా ఇక్కడ కూడా ఫ్రంట్ ఫెండర్స్ మీద ఇండికేటర్స్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్లో మీరు నోటీస్ చేయొచ్చు థార్ రాక్స్ చాలా పెద్దగా కనపడుతుంది. దీనికి మెయిన్ రీజన్ వీల్ బేస్ పెరగడం. టాప్ అండ్ వేరియంట్స్లో 19 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. లోయర్ వేరియంట్స్లో 18 ఇంచెస్ వీల్స్ ఇచ్చారు. మెటల్ రూఫ్ని బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా థార్ రాక్స్ అలాగే 4x4 బ్యాడ్జింగ్ని ప్రొవైడ్ చేశారు. రేర్లో LED టైల్ ల్యాంప్స్ ఇచ్చారు. సేమ్ 3 డోర్ థార్లో లాగా టైల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశారు. ఫీచర్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని మోడర్న్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి పానోరామిక్ సన్ రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జింగ్, 360-degree కెమెరా విత్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ అడ్రినాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, రేర్ AC వెంట్స్, 6-way అడ్జస్టబుల్ పవర్డ్ డ్రైవర్ సీట్. ఇంకా 4x4 వర్షన్లో క్రాల్ స్మార్ట్ ఇంటెలిటర్న్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇందాక చెప్పిన ఫీచర్స్ అన్నీ కావాలంటే మీరు టాప్ అండ్ వేరియంట్నే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే పెట్రోల్ రేర్ వీల్ డ్రైవ్ మాన్యువల్ 16.5 lakhs to 20.8 lakhs వరకు ఉంది. పెట్రోల్ రేర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ 18.94 lakhs to 25 lakhs వరకు ఉంది. డీజిల్ రేర్ వీల్ డ్రైవ్ మాన్యువల్ 17.7 lakhs నుండి 23.83 lakhs వరకు ఉంది. డీజిల్ రేర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ 22 lakhs నుండి 25.9 lakhs వరకు ఉంది. ఇంకా 4x4 డీజిల్ మాన్యువల్ వచ్చేసరికి ₹23.6 lakhs to 26.5 lakhs వరకు ఉంది. అదే 4x4 డీజిల్ ఆటోమేటిక్ వచ్చేసరికి ₹26.6 lakhs to 28.41 lakhs వరకు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ సిటీ టు సిటీ మారుతూ ఉంటాయి. సో మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి.
మహేంద్ర కంపెనీ థార్ రాక్స్ని 7 కలర్స్లో అలాగే 6 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. అండ్ ఫైనల్గా థార్ రాక్స్ని మనం ఎందుకు కొనాలి అని నన్ను ఎవరైనా అడిగితే, మీకు 5 సీటర్లో ప్రాపర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ విత్ డీసెంట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని మీరు ఈ థార్ రాక్స్ని కొనొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. థార్ రాక్స్ కొన్ని వేరియంట్స్కి పెట్టే ప్రైస్కి మహేంద్ర ఎక్స్యూవీ 700 7 సీటర్ వేరియంట్ కూడా వస్తుంది. కాకపోతే ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగినవి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఆఫ్ రోడ్ ఎస్యూవీ అని చెప్పొచ్చు. అండ్ మహేంద్ర కంపెనీ థార్ రాక్స్ యొక్క డిమాండ్ ఇప్పుడే ఎక్కువగా ఉంది. సో దాని తగ్గట్టు త్వరగా డెలివరీ చేయగలిగితే ఖచ్చితంగా మార్కెట్లో మరిన్ని థార్ రాక్స్ని మనము త్వరలోనే చూడబోతున్నాం. అలాగే మీరు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు అనంతపూర్లో ఈ కార్ని పర్చేస్ చేయాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా అనంతపురం బెంగళూరు హైవే మీద ఉన్న ఎంజీబీ ఆటోమొబైల్స్ని కన్సల్ట్ అవ్వండి. షోరూమ్ డీటెయిల్స్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. Until then, this is Vaibhav signing off. Bye bye.